ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటి మేడం గారు దారి తప్పి నా రూంలోకొచ్చారు? ఇదేమైనా పాకిస్తాన్ బోర్డరా? రాకూడదా ఏంటి మేము? అంటే నువ్వు నందితమ్మ అనుకుంటూ తన రూంలోనే ఉంటావు గాని ఇక్కడి దాకా రావుగా, ఏదో అవసరం ఉంటే తప్ప. ఇది దెప్పినట్టు అనుకోవాలా కుళ్ళా? నాకెందుకే కుళ్ళు? ఎందుకంటే నేనంటే మీకిష్టం కాబట్టి. అవునా కాదా? కాదు. కాదా? చాలా చాలా ఇష్టం. మా మంచి అత్తమ్మ. ఈ కబుర్లన్నీ రేపు చెప్పుకుందాం. ముందు నువ్వు వెళ్ళి చదువుకో. అసలే రేపు ఎకనామిక్స్. అవును, చాలా కష్టమైన సబ్జెక్ట్. నువ్వు బాగా చదవాలే. చదివి పరీక్ష రాయడం కన్నా ముఖ్యం అర్థం చేసుకోవడం కదా. నిజమే, కానీ నీకున్న తక్కువ టైంకి అన్నిటి మీద దృష్టి పెట్టాలంటే కష్టం. నీ పరీక్షలయ్యాక ఆ టెక్స్ట్ బుక్ మొత్తం ఎవరితోనైనా చెప్పిస్తాలే. అదేదో రేపటికి చెప్పించొచ్చు కదా. ఇప్పటికిప్పుడు మనకి చెప్పడానికి ఎవరు దొరుకుతారే? ఉన్నాడు కదా మీ అబ్బాయి. ధ్రువానా? నిజమే, వాడు ఎకనామిక్స్ లో టాపర్. మరి తను చెప్తే రేపు పరీక్షకి అర్థం చేసుకుని రాస్తాను కదత్తమ్మా. చెప్పించచ్చు, కానీ మనం వెళ్ళి అడిగితే పోజ్ కొట్టేస్తాడే. మామూలు పోజ్ కాదు, వీర లెవెల్లో కొడతాడు. అయినా తప్పదు, చదువు కదా. సరేలే, అలా అనుకుంటే వెళ్ళి అడుగు. ఏంటి నేను అడగాలా? నేను అడిగితే కొండెక్కి కూర్చుంటాడు. వసుంధరా, మీరే. నేనా? నా వల్ల కాదు. అత్తమ్మా, పోవే. అత్తమ్మా ప్లీజ్ ప్లీజ్. నువ్వడిగితే కొండ ఎక్కి కూర్చుంటాడే, అదే నేను అడిగాననుకో ఎవరెస్ట్ ఎక్కి కూర్చుంటాడు. నువ్వైతే కనీసం వాడిదే పై చెయ్యి అన్న భావంతో ఒక మెట్టు దిగుతాడు. నేను అదే చెప్తున్నానత్తమ్మా. నేను అడిగితే ఒక్క మెట్టే దిగుతారు. అదే మీరనుకోండి 100 మెట్లు దించగలరు. పైగా మీరు చెప్తే పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. నన్ను పట్టించుకోడత్తమ్మా. ఇరకాటంలో పెట్టేశావే నన్ను. నా కోసం ప్లీజ్. సరేలే, ఏదైతే అది అయ్యింది, అడిగేద్దాం. ఎక్కువ చేస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎక్కువ చేసినా మన దారికి తెచ్చుకోవాల్సిందే. ఏమీ చేయలేం. సరే పద అడుగుదాం. ఎందుకు చెడు చూద్దాం. అయినా తాళి కట్టినందుకు జీవితంలో ఒక్క బాధ్యతైనా సక్రమంగా నిర్వర్తించాలి కదా. కదా? పద. పదండి. ఏంటి జంట ప్రమాదం ఒక్కటే వచ్చింది? ఏం చేస్తున్నావు ధ్రువా? పడుకోబోతున్నాను. ఓ, మీరు చేసిన దానికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాను.
ఏ దానికి కూడా ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా? అది కాదులే ధ్రువా. మన వసుంధర ఎగ్జామ్స్ రాస్తోందని తెలుసు కదా. ఏ రేపు కూడా తన్ని డ్రాప్ చేయాలా? ఆహాహా, అవసరం లేదులే. రేపు చంద్రనని డ్రాప్ చేయమని చెప్తాను. సంతోషం. కానీ నువ్వు నేను అదే ఈ రాత్రి ఈ రాత్రి రేపు తన ఎగ్జామ్ కి హెల్ప్ చేయాలరా. హెల్పా? అంటే ఏం చేయాలి? చెప్పవే. మీరు చెప్పండి అత్తమ్మా. నువ్వే చెప్పు. అది కాదు, మీరే చెప్పండి. నిన్ను చెప్పమన్నానా? అబ్బా, ఎవరో ఒకరు చెప్పండి. అదే ధ్రువా. అదే ఏది? అదే నువ్వు ఎకనామిక్స్ లో టాపర్వి కదా, నీకు బాగా వచ్చు కదా. తనకి చెప్పేసి. తనకి టైం తక్కువ ఉంది. ఆ సబ్జెక్ట్ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే. అమ్మోయ్, అక్కడున్నది ఎవరనుకుంటున్నావు? వసుంధర, ద గ్రేట్ వసుంధర. నీ కంపెనీ ఎవరి వల్ల నిలబడుతుందని నువ్వు ఫీల్ అవుతున్నావో ఆ మహాజ్ఞాని తను తలుచుకుంటే రాత్రికి రాత్రి చాట్ జీపీటీ యూజ్ చేసి పొద్దున్నకి పిహెచ్డి ఎగ్జామ్ రాస్తుంది. ఆఫ్టర్ ఆల్ డిగ్రీ రాయలేదా? ముందుకే వద్దని చెప్పాను దీనికి. అయినా మేమేంటి, మా పొజిషన్ ఏంటి? తను కంపెనీలో డైరెక్టర్, మేము మేనేజర్. ఆఫ్టర్ ఆల్ మేనేజర్. మేము తనకి హెల్ప్ చేయడం ఏంటి? అయ్యో, ఇంకేమైనా ఉందా? పొరపాటున నీతో హెల్ప్ కావాలి అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇది నా ఆర్డర్. చెయ్. ఆహా, నాకు ఏది కావాలన్నా మీరే ఆర్డర్ వేస్తారు, మీకేం కావాలన్నా మీరే ఆర్డర్ వేస్తారా? ఇది మీకు టూ మచ్ అనిపించట్లేదా? ఫ్రీగా అక్కర్లేదులే, డబ్బులు ఇస్తా. ఈ ధ్రువాన్ని ఎవ్వరూ డబ్బులతో కొనలేరు. మాకు కావాల్సింది కూడా ధ్రువ కాదు, ధ్రువ బుర్ర. అది ఈ ఒక్క సబ్జెక్ట్కే.